వీళ్ళకు ఎవరు ఈ రిటైర్డ్ ఉద్యోగులకు మీరు సపోర్ట్ చేసుకుంటూ ధర్నా చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారన్న నమ్మకం ఉందా? ముందుగా ఒక విషయం అండి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ యొక్క కూతురిగా నాకు తెలుసు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ పింఛన్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవితకాలం ఎంత కష్టపడితే ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలకు రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎదురు చూస్తుంటాం అనమాట. మేము ఇట్లా జీవితకాలం మొత్తం అంటే మా తల్లిదండ్రులు మేము పుట్టక ముందుకు నుంచి మొదలు పెడితే మేము పెరిగి పెద్దగా అయ్యి మా పెళ్ళిళ్ళయి మా పిల్లలు పుట్టి వాళ్ళ మన్మరాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో చేయాలి అని ఒక ఆతృతతోనో ఒక ప్రేమతోనో వాళ్ళు జీవితం మొత్తం కష్టపడతారు. అట్లనే మా నాన్న కూడా కష్టపడ్డాడు. పొద్దున లేస్తే సర్ది కట్టుకోవాలి, పోవాలి, పిల్లలకు బడిలో స్కూల్ పాఠం చెప్పాలి, మళ్ళీ రావాలి, ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, తర్వాత అన్ని రకాలైనటువంటి బాధ్యతలు మెత్తి మీద ఉంటాయి. ఇట్లాంటి ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని మీరు ఈ విధంగా కనీసం పిఆర్సీలు ఇవ్వకుండా, డిఎల్ ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్లు ఏవి కూడా ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా పాలన చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ధర్నా చౌక్ నుంచి మేము 100% ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మా యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న రిటైర్మెంట్ అయినప్పుడు 2 సార్లు కూడా కాదు, మాకు 3 విడతలుగా మాకు రిటైర్మెంట్ పైసలు ఇచ్చారు వాళ్ళు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. దాదాపు 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు ఇవ్వాల్సినటువంటిది అయితే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు అంటే ఒక్కొక్కరు గతంలో అక్కడ ధర్నా చేసినప్పుడు అడిగితే ఒక్కొక్కరికి దాదాపు ఒక 70 లక్షలు 60 లక్షలు రావాల్సిందంట. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళ ప్రభుత్వాన్ని అప్పడగట్లే. సో ఈ 15,000 కోట్ల రూపాయలు దాదాపు అది మనం అందాదేస్తారు. సో మరి ఒకేసారి అంతా రిలీజ్ చేయలేరు కదా. అసలు ఎవడండి బకాయి పెట్టమన్నది ముందు? ఎందుకు బకాయిలు పెట్టారు ముందు? మీరు ఇచ్చేటటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రభుత్వ ఎంప్లాయీస్ అన్ని పైసలు వాళ్ళ జీవిత కష్టం, వాళ్ళ రక్తం ధారపోసి వాళ్ళ నుంచి ఇచ్చే జీతంలో నుంచి కట్ చేసుకునే కదా వాటిని పెన్షన్ రూపంలో ఇచ్చేది. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక రిటైర్మెంట్ అప్పుడు ఒక అమౌంట్ వస్తుంది, ఒక బల్క్ అమౌంట్ ఇస్తుంది. ఆ బల్క్ అమౌంట్తో మేము లైఫ్లో ఇంకేదో చేయొచ్చు, మేము ఒక ఫ్లాట్ కొనొచ్చు, మా పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే మా యొక్క పిల్లల భావితరాలకు పనికొస్తాయని స్వార్థంతోన ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తారు. అంతే తప్పితే గవర్నమెంట్ మేము మాకు బుక్కట్లు ఇస్తలేదు. వాళ్ళ యొక్క కష్టం అది. ఆ కష్టాన్ని మీరు ఇవ్వకుండా ఆపడానికి ఎవరు అధికారం ఇచ్చిండు? గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చేస్తూ ఉంది. కాబట్టే చెప్తున్నాం, ఇవ్వాల్సిన ఎన్ని కోట్లైనా సరే, ఎన్ని లక్షల కోట్లైనా సరే, ఎన్ని వేల కోట్లైనా సరే, నువ్వు అప్పు చేస్తావా, ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పోతావా, నువ్వు ఎవరి దగ్గరికైనా పో, నీ రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుంటావా, కానీ ఇవాళ 6 విడుదల బకాయి ఏదైతే ఉందో వాళ్ళకి ఇప్పుడు ఒక్కటేసారి అన్ని కూడా ఇచ్చేసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది ప్రజాపాలన చాలా మంచిగా ఉంది ఈ రాష్ట్రంలో, సో ప్రజలు కన్నీళ్లు అరవకుండా ఉంటున్నారని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. సో మరి దీనికి చెప్పండి. ఒకసారి మీకే తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం అండి నాది. నేను 2024 అక్టోబర్లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు గత 15 నెలలు అవుతుందండి. మాకు వచ్చేటువంటి ఒక బకాయిల మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాము. మా పిల్లల్ని చదివించుకోవాలనో, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే ఇంకేవో ఖర్చులు ఉంటాయి. ఏకమొత్తంగా ఒకేసారి ఇస్తే కనుక మాకు దేనికన్నా ఒక దానికి ఉపయోగపడతాయి. ఎండనక వాననక మేము కష్టాలు పడి మా పిల్లల్ని, చిన్నపిల్లల్ని మేము పెంచుకుంటూ రాన బాధలు పడుకుంటూ మేము కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసుకున్నాము. మా డబ్బులు మాకు వస్తాయనే కదా. దానికోసం కాకుండా అతను చచ్చిపోయిన వాళ్ళకు వెంటనే ఇవ్వడము అంటే ఇప్పుడు ఏంటంటే మేము చావులో పోటీ పడాలి, చావగానే డబ్బులు ఇస్తారు. మొన్న ఒక ఆయన చనిపోగానే 60 లక్షలు ఇచ్చారట ఆయనకి. అయితే ఇప్పుడు మేము చావులో పోటీ పడాలి ఈయన ప్రభుత్వంలో. కావాలని నేను ఎందుకున్నది మేము మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి మమ్మల్ని, అంతే కదా. అంటే ఈ ప్రభుత్వం రావాలని చెప్పేసి కీలక పాత్ర పోషించినటువంటి మీలాంటి ఉద్యోగస్తులు కదా. మేము ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేదండి. గత ప్రభుత్వాలలో వాటిల్లో ఎప్పుడు రిటైర్ అయితే అప్పుడే బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసారు. ఇంత ఘోరంగా చేస్తాడని చెప్పేసి మేము అనుకోలేదు. ఈ రకంగా మేము ఎండనక వాననక మేము ఇట్లా ఈ రోడ్లు పట్టుకొని మా పిల్లల్ని వదిలిపెట్టుకొని, ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని మేము వచ్చి ధర్నాలలో కూర్చోవలసినంత అవసరం అండి ఈ వయసులో మాకు. రిటైర్ అయిన వాళ్ళకి కంపల్సరీ 61 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి, అంతే కదా. ఇంకా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంతేగాని ఈ రకంగా మమ్మల్ని హింస పెట్టేసేసి అతను బాంకొని తినేది ఏం లేదు. బీజేపీ పార్టీ మీకు సపోర్ట్గా వచ్చిందా, లేకపోతే మీరు వాళ్ళని అడిగితే వచ్చిరా? ఎట్లా చేస్తారు ఈ ధర్నా? సపోర్టే వచ్చారండి మాకు, వాళ్ళు సపోర్టే వచ్చారు. తర్వాత మామూలుగా ఇప్పుడు ఈ రోజులలో ఇతను చేసేటువంటి ఈ ప్రభుత్వంలో బతికే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత హై లెవెల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి పాస్తులు కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్లు అవన్నీ ఉంటాయి. అంటే ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి అలాంటి వాళ్ళం మేము చావాలన్నమాట. చస్తే మా అమౌంట్ మాకు ఇస్తారు మీరు. అందుకని మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు ఉద్యోగం?
2001లో అపాయింట్మెంట్ అయ్యానండి నేను. ఇప్పుడు రిటైర్ అయింది ఇప్పుడు. నేను మొన్న 24 అక్టోబర్లో రిటైర్ అయ్యాను నేను. మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు రావాల్సినటువంటి బకాయి మీకు ఒకరికి ఎంత ఉంది? ఇప్పుడు అమౌంట్ చెప్పాలా? 35. దరిదాపు 32 లక్షలు 33 లక్షలు రావాలి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే. సార్ దేనికి ఒక దానికి ఉపయోగపడతాయి అనుకుంటాం కదండి. ఇప్పుడు పిల్ల పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటాం. సపోజ్ ఇప్పుడు మా దగ్గరే మాకు తెలిసిన వాళ్ళే పిల్లకు కట్నం ఇస్తామని పెళ్లి చేసేసి ఆ కట్నం ఇవ్వడం లేట్ అవుతుందని చెప్పేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయితో పాటు ఆ తండ్రి కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంటే దీనికోసమా మేము ఈ బాధలు పడేసేసి నేను ఎందుకుంది మేము? అంతేనా? విగ్రహాలకు అంటాడు, కోట్లకు అంటాడు, ఆటల ఖమ్మంలో కూడా ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ క్రికెట్ ఆట అంటాడు, దానికి కోట్ల పెడతాడు. అందాల పోటీలు అంటాడు, దానికి కోట్ల పెడతాడు. ఇప్పుడు ఏదో విగ్రహం అంట మళ్ళీ గాంధీ గారి విగ్రహానికి అట 5,000 కోట్ల ఏమన్నట్టు మళ్ళీ. మరి ఇవన్నీ ఎవరి దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మాకు ఇవ్వడానికి లేనప్పుడు నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? అవన్నీ మేము దాచుకున్నాయి. నువ్వు ఇచ్చేది ఏమి లేదు, కేవలం ఒక గ్రాట్యుటీ. నువ్వు సొంతం ఇచ్చేది తతిమై మొత్తం మావే. మేము కష్టపడి దాచిపెట్టుకున్నాయే, మా నోళ్ళు కట్టుకొని దాచిపెట్టుకున్నాయే కదా. కాబట్టి మరి మా డబ్బులు మాకు ఇవ్వడానికి నీకంత బాధ అయినప్పుడు వీటన్నిటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇన్నిసార్లు అంటే 2 సార్లు, ఇది 2వ సారి ధర్నా. సో అంటే బీజేపీ చేపట్టింది, వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. సో మీరు ఇండివిజువల్ చేసిన అంతకుముందు 3 సార్లు ఏమో చేశారు. సో ఇప్పటికీ ఆ ప్రభుత్వ వైఖరి ఇట్లనే ఉంది కదా. సో ఇంకా మీరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం నుంచి కనీసం కూడా మిమ్మల్ని పట్టించుకున్నట్టుంటే మీరు ఏం చేయగలుగుతారు ప్రభుత్వాన్ని? అండి తలుచుకుంటే చెయ్యలేనిది ఏది సంకల్పం అంటూ ఉంటే తప్పకుండా ఏదైనా సాధించగలుగుతారు. అంతదాకా తెచ్చుకోవద్దని మేము విన్నవించుకుంటున్నాం ఆయనకి. అంతే మరి, అంతే హెచ్చరించడమే అంతే అండి. కడుపు కాలితే ఎవరైనా అంతే, కడుపు కాలితే ఏదైనా చేయడానికి వెనకాడరు. నీకు జాలిగా ఉంది, నన్ను కోసినా ఒక పైస లేదు అని నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా? నిన్ను కోసినా ఒక పైస లేదు, దీపో నువ్వు దిగిపోతే మేము వేరే వాళ్ళని ఎందుకుంటాం మేడం? అదే మరి దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు అందాల పొట్టులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు నీ కాలుకి వేసుకునే షూ కొనుక్కోవడానికి నీకు 1,50,000 రూపాయల నీ షూ. ఇటువంటి వాటి అన్నిటికి వస్తున్నాయి. అంటే మా కడుపులు కాలుతుంటే నీకు తెలవట్లేదా? మరి ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూడలేదండి. మా ఏళ్లతో మా కళ్ళని మేమే పొడుచుకున్నాము. చెప్తున్నాను కదా. మీరేం చెప్తారు? నా పేరు కనకదుర్గ అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చా. 38 సంవత్సరాలు సేవ చేశారండి. నాకు రావాల్సింది గవర్నమెంట్ నుంచి 70 లక్షలు, 10 రూపాయలు రాలేదు. మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు, ఎప్పుడు రిటైర్మెంట్? నేను 93లో అపాయింట్మెంట్ అయ్యానండి. 25 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. ఎంత రావాలి మీకు డబ్బు? నాకు 75 లక్షలు రావాలి. 70 లక్షలు. ఇవి కూడా గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు అయితే కాదండి. అవి మేము తినక రేపొద్దున పిల్లల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ చదువుల కోసమని మా జీవితంలో సగం డబ్బులు దాచుకున్న డబ్బులు అవే. జీపీఎఫ్, ఇయర్లయ్యి అలాంటి డబ్బులన్నీ అన్నీ కలిసే మాకు అందులో ఒక 16 లక్షల మటుకి గ్రాడ్యుటీ మటుకి గవర్నమెంట్ తరపున ఇస్తున్నారు. అసలు అది గవర్నమెంట్ సొమ్మే కాదు, అవి మా డబ్బులు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో నేను చాలా 5 ప్రభుత్వాలు చూశానండి నా సర్వీసులో. 5 ఎలక్షన్లు చేశాను. 25 సంవత్సరాల వరకు 6 ఎలక్షన్లు చేశాను. 6 ఎలక్షన్లో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ వాళ్ళని కడనీళ్ళు పెట్టలేదండి. ఈ ప్రభుత్వం తప్ప రిటైర్ అయిన వాళ్ళు ఎవరు ఎడవల. యాపికి ఇప్పుడు మేము మా పిల్లలు మనవరాళ్ళ దగ్గర విశ్రాంతి తీసుకునే వయసు మాది. కానీ ఈరోజు మా కుటుంబం కూడా మమ్మల్ని బయటకు పంపించే పరిస్థితి వచ్చింది. మా కుటుంబాలు కూడా మీరు ఉద్యోగాలు చేశారు, మాకేమిచ్చారని పిల్లలు కూడా వెళ్ళగొట్టే పరిస్థితి ప్రతి ఒక్క ఉద్యోగం కూడా వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి గారు తల్లిదండ్రులు చూడకపోతే కేసులు బుక్ చేస్తానన్నాడు. ఇప్పుడు మా డబ్బులు ఇవ్వకపోతే మా పిల్లలే మమ్మల్ని వెళ్ళగొడతాననే పరిస్థితికి వచ్చాం. 10 రూపాయలు ఇప్పుడు మాకు లేదు. అదేవిధంగా మాకు హెల్త్ కార్డులు కూడా లేవు. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీ జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డు అని ఇస్తారు. ఆ హెల్త్ కార్డు వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇచ్చే కార్డులకు 1.5 అన్నారు, దానికి కూడా ప్రయోజనం లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆరోగ్యశ్రీ మీకున్న ప్రయోజనం, ఆరోగ్యశ్రీ ఎవరికి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి అక్కడికి ఏదైనా అయితే వాళ్ళకి వైద్యం చేస్తారు. కానీ మాకు ఉద్యోగస్తులకు ఇప్పుడు వరకైతే లేదు. అతి ఉత్సాహంతో మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో ఇదగి 1.5 మళ్ళీ హెల్త్ కార్డులు అనేసి మళ్ళీ ఇది ఒకటి పెట్టి, అది కూడా మాకు వచ్చే పెన్షన్లో 1.5 ఖర్చు. అంటే ఇప్పుడు నాకు చూస్తే 2,500 కట్ అయింది. మీకని కాదు, జర్నలిస్టులకు ఈ రాష్ట్రంలో ఎవరికి లేదులేండి. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి కనీసం మీ మీద కనీసం జాలి చూపించిందని మీరు అనుకుంటారా? లేదు. ఈ ప్రభుత్వము మేము ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో
ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చారు కదా అని ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ ఆ గత ప్రభుత్వం మీద విరక్తితోటి తర్వాత ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, ప్రజలు, తర్వాత నిరుద్యోగులందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించిన తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వమే మమ్మల్ని ఈ విధంగా చేస్తుందని, తర్వాత ఈ యొక్క రోడ్డు పాలు చేస్తుందని మేము ఈ విధంగా ఊహించలేదు. మేము ఈ విధంగా ఇప్పటికీ అనేక పర్యాయాలు, తర్వాత ఇందిరా పార్క్ వద్దకు మేము వచ్చి ఇప్పటికీ ఐదు పర్యాయాలు ఇక్కడ మేము వివిధ జిల్లాల నుండి కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ ధర్నాలు అనేటువంటి నిరాహార దీక్షలు అనేటువంటి చేపట్టడం జరుగుతున్నది. గత జనవరి 27వ తేదీన కూడా బీజేపీ పార్టీ వారు ధర్నా చేపట్టడం జరిగింది. తర్వాత ఈరోజు కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు అసెంబ్లీ లోపల మాట్లాడిన మేరకు వారు మార్చి 1 వరకు కనుక ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి వీళ్ళు చెల్లించినట్లయితే నేను మార్చి 2వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తానని, తర్వాత అవసరం అనుకుంటే ఆమరణ నిరాక్షణని చేస్తానని వారు ప్రకటించిన మేరకు మాత్రమే ఈరోజు వారు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావంగా మేము ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి ఈ రిటైర్డ్ పెన్షనర్లు అందరం కూడా మేము ఈరోజు వేల సంఖ్య లోపల వచ్చి వారికి ఈరోజు సంఘీభావంగా మేము రావడం జరిగింది. మేము బీజేపీ పార్టీ కాదు, తర్వాత వేరే కాదు, సంఘాలకు అతీతంగా ఈరోజు మేము సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వివిధ సిద్ధాంతాలకు అతీతంగా మేము ఈరోజు అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా మా యొక్క సమస్య కాబట్టి ఆ సమస్య సాల్వ్ కొరకు మా కొరకు వీరు నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి వారికి మద్దతుగా, వారికి సంఘీభావంగా మేము ఈరోజు రావడం జరిగింది. ఈరోజు వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వము మాకు రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలన్నింటిని కూడా ఏకమొత్తం లోపల చెల్లించని పక్షం లోపల వారు మా తరపున కూడా ఈ 16వ తారీఖు నుంచి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లోపల కనుక ఏక మొత్తం లోపల మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించే విధంగా వారు బడ్జెట్ లోపల మాకు బడ్జెట్ కేటాయించినట్లయితే వారు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని దిగ్బంధం చేసే విధంగా నేను అసెంబ్లీలో కూర్చుంటానని కూడా వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు వారు మాకు ఆ హామీ ఇచ్చి తర్వాత మా రిటైర్మెంట్ బకాయిలు వచ్చేంత వరకు కూడా ఎవరైతే మా కొరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు మేము మీకు అధికారం కట్టబెట్టాము, కానీ మీరు మాకు సక్రమైనటువంటి పరిపాలన అందించడం లేదు, మమ్మల్ని ఈ విధంగా హింసిస్తూ తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 73 మంది చనిపోయినప్పటికీ కూడా మా పట్ల మీకు ఏం కనికరం లేదు కాబట్టి మేము వివిధ పార్టీలను, వివిధ వారిని ఆశ్రయిస్తున్నాము. అందుకొరకే మేము ఆశ్రయిస్తున్నాము. ఎవరు మా సమస్య కొరకు పోరాటం చేస్తారో వారికి మేము మద్దతుగా ఉంటాము. తర్వాత మా సంఘీభావం ప్రకటిస్తాము. తర్వాత ఆ మేరకు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు వచ్చేంత వరకు కూడా మీరు నిరంతరంగా పోరాటం చేస్తాము. తర్వాత వారికి ఎవరైనా పోరాటం చేస్తే వారికి మద్దతుగా ఉంటాము. మేము కూడా మా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఇది పరిస్థితి అయితే చూడొచ్చు. సో బీజేపీ పార్టీ మాకు మద్దతుకు వచ్చింది. సో మేము ఏ పార్టీకి కూడా అనుకూలం కాదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఏరికోరు తెచ్చుకున్నాం. మేము చేసినటువంటి తప్పు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. అవసరమైతే మేము ఎక్కడి దాకానైనా ఉద్యమం చేయడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి మాట. సో దాదాపు 5 సార్లు చేసినాం. ఇది బీజేపీ 2వ వాళ్ళు చేపట్టినటువంటి మాకు సపోర్ట్గా వచ్చారు. ఇకనైనా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, హెచ్చరిక కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ మీద దయ్యా జాలి ఏమని ఉంటే దాదాపు ఒక్కొక్కరు లెక్క చూస్తే 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని ఏదో బదులు అడగట్లేదు, లేకపోతే మిమ్మల్ని ఏదో జాలి చూపించి మీరు వాళ్ళకి ఏదో సానుభూతి పరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. సో పరిస్థితి అయితే ఇట్లా ఉంది. అందరి పరిస్థితినే ఉంది ఈ రాష్ట్రంలో. సో మరి ఎవరిని పట్టించుకుంది రాష్ట్ర ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు అందరు నిమ్మలంగా సల్లగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఏది ఇలా బాధ చూస్తలేరా? సో ఇప్పటికి ఇన్నిసార్లు ధర్నా చేసినా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రతిపక్ష నేతలు కూడా ఖచ్చితంగా దీంట్లో మీద కొట్టాలి. బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు. ఈడ కాదు మాట్లాడేది, ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి వీళ్ళ సమస్యల మీద కొట్లాడినప్పుడు మాత్రమే అది చట్టం రూపకంగా వీళ్ళకి కావాల్సినటువంటిది అయితే వేతనం రావాల్సిందో అది వస్తుంది. నేను జూలై 2025లో రిటైర్ అయ్యాను. కానీ నాకు రావాల్సిన ఇప్పటి వరకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. ఇప్పటికీ దాదాపు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ నేను హైదరాబాద్లో 5 సార్లు రావడం జరిగింది. ఒకటి అసెంబ్లీ ముట్టడి, 2 ధర్నా చేయడం, ఇది 3వ ధర్నా ఇక్కడ. తర్వాత ప్రగతి భవన్లో అప్లికేషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాము.
కానీ రేవంత్ రెడ్డి గారు బేసజాల పోకుండా, ఎలాంటి బేసజాల పోకుండా ప్రభుత్వ అధినేతగా ఏం చేయాలంటే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి తొందరగా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం యొక్క అధినేత యొక్క బాధ్యత. ఇవన్నీ మూసినదని ఎన్నెన్నో స్కీములు పెట్టుకోండి, అవన్నీ స్కీములు నడుస్తాయి, అవి నడతాయా నడవయా అది మాకు సంబంధం లేదు. మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం మీరు ఒకేసారి చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.